రోగాలు వ్యాధులు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు బైబిల్లో దేవుడంటే భయభక్తులు కలిగి, దేవుడంటే వినయ విధేయతలు కలిగి, దేవుని పనిలో ఉన్నటువంటి వారికి వ్యాధులు వచ్చాయనంటే కొన్ని సందర్భాలు మనం చూద్దాం. భక్తులకు వచ్చినటువంటి రోగాలు ఏంటంటే, మనకి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎవరితను? ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. ఈ ప్రవక్తగా ఉన్నటువంటి ఇతని జీవితంలో ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చింది. ఒకసారి చూద్దాం. రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 14-15 వచనాలు. రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయం 14-15 వచనాలు. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాసు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చి. అంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఎలాంటి రోగం వచ్చింది? మరణకరమైనటువంటి రోగం, ప్రాణం పోయేటటువంటి రోగం ఎలీషాకి వచ్చింది. ఇప్పుడు ఎలీషా ఎవరు? దైవజనుడు, ఒక ప్రవక్తగా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినటువంటి గొప్ప దైవజనుడికి ఏమొచ్చింది? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వస్తే 20వ వచనంలో, తర్వాత ఎలీషా మృతి పొందగా అతనిని సమాధిలో ఉంచిరి. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని మన మనసులో పెట్టుకుని ఆలోచన చేస్తే, ఇప్పుడు దైవజనుడికి ఇటువంటి మరణకరమైనటువంటి రోగం వస్తుంది అని అంటే బైబిల్ ఏం చెప్తుంది? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చినటువంటి రోగాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ దైవజనుడిగా మరి ఎలీషా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు. ఈ సూచక్రియలను బట్టి, దేవుని పనిని బట్టి మామూలుగా సాధారణమైనటువంటి మరణం రావాలని మనం అనుకుంటాం. ఈ లోకస్తులుగా ఏమంటారు? దేవుని సేవలో ఉన్నటువంటి వారు రోగంతో చనిపోతే సమాజం ఏమనుకుంటుంది? ఏదో తప్పు చేశాడు అందుకే చనిపోయాడు అనుకుంటుంది. అలా అనుకోవడానికి వీరలేదు. అది దేవుని వదిలేయాలి. అతను ఏం చేసి ఇది చేశాడో దేవుడు అతను చూసుకుంటారు, దేవుడు తగిన శిక్ష వేస్తారు. కానీ ఇక్కడ దైవజనుడుగా ఉన్నటువంటి భక్తుడైనటువంటి మరి ప్రవక్త అయినటువంటి ఎలీషాకు మరణకరమైనటువంటి రోగము వచ్చింది. అంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్న వారికి రోగాలు వస్తాయనంటే ఈ మాటను బట్టి వస్తాయి. ఇంకొక భక్తుడి గురించి చూద్దాం. మనకి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి తిమోతి కనబడతాడు. తిమోతికి మరి యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు ఎన్నో హెచ్చరిక మాటలు తెలియజేస్తూ చక్కటి పత్రికల ద్వారా దేవుని యొక్క పరిచయం ఎలా చేయాలో నేర్పించి మరి తగిన శిక్షనిచ్చి నడిపించినటువంటి మరి తిమోతి గారి జీవితంలో, మరి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొను. ఇక్కడ తిమోతి కూడా భక్తి కలిగినటువంటి యవనస్తుడిగా మనకి బైబిల్ చరిత్ర చెప్తుంది. పౌలు గారు చక్కటి మరి తిమోతికి మరి దేవుని పరిచర్య కొరకు ఎంతో పనిచేసినటువంటి వ్యక్తికి పత్రికల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇలా దేవునిలో నడుస్తున్నటువంటి వ్యక్తి, దేవునిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఆయనకు ఒక సమస్య ఉంది, అనారోగ్యం ఉంది. అదేంటంటే కడుపు జబ్బు, పొట్టకు సంబంధించినటువంటి సమస్య ఏంటో తెలియదు కానీ అది మరి కడుపుకు సంబంధించినటువంటి జబ్బు ఉంది. తర్వాత తరచుగా వచ్చేటటువంటి బలహీనతలు, నిత్యము కూడా ఏదో ఒక బలహీనత. చూడండి, మన జీవితంలో కూడా ఒకటి తగ్గితే మరొకటి వస్తుంది, ఒకటి తగ్గితే మరొకటి వస్తుంది. అంటే ఈయన కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈయన కూడా ప్రతిదినము దేంతో బాధపడుతున్నాడు? బలహీనతలతో బాధపడుతున్నాడు. ఆ బలహీనతను బట్టి పౌలు గారు ఏం చేశారని అంటే ఒక సలహా ఇచ్చారు. నీకున్న బలహీనతలు నీకు తగ్గాలని అంటే, తరచుగా వచ్చే బలహీనతలు తగ్గాలంటే ఓన్లీ నీళ్ళే కాకుండా ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకోవాలని చెప్పారు. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యెడల భక్తి కలిగిన వారికి రోగం వస్తుంది కానీ మనము
దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి, మనకున్న బలహీనతను బట్టి దేవుని విడిచిపెట్టకూడదు. నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? చాలామంది విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఏంటంటే, ఇదిగో నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, ఇంత దేవుణ్ణి విశ్వసిస్తున్నాను కదా, ఇలాంటి పరిస్థితుల్లో నాకే ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ సమస్యలు అని అంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకే సమస్యలు ఉంటాయి. ఇక్కడ తిమోతిని చాలా ప్రేమించాడు. ఎవరో పౌలు చాలా ఇష్టం తిమోతి అని అంటే. మరి ఆయనకి ఇంత కష్టం వచ్చిందని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు కూడా నిందించలేదు, దూషించలేదు. ఇంకొక వ్యక్తి మనకు కనబడతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తోఫ్రిము అనేటటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఇతను కూడా ఒక మరణకరమైనటువంటి రోగమే వస్తుంది. ఆ రోగం నుంచి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చనిపోవడానికి సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. ఈ వ్యక్తి పేరేంటి అని అంటే మనకి పైన కనబడుతుంది. పైన చదువుకుంటే మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటుని. ఇతని పేరు ఎపఫ్రోదితు. త్రోఫిమా అని చెప్పాను కదా, కాదు, ఎపఫ్రోదితు. ఎపఫ్రోదితుకి ఎటువంటి రోగం వచ్చింది? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఈ ఎపఫ్రోదితు ఎవరు? పౌలు గారితో పాటు పరిచర్యలు, దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎపఫ్రోదితు. అటువంటి ఎపఫ్రోదితుకు ఎలాంటి రోగం వచ్చింది? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని స్వస్థపరిచాడు, కనికరించి ఆ మరణం నుంచి విడిపించాడు, రక్షించాడు. అంటే ఈ మరణకరమైనటువంటి రోగము పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. దాన్ని స్వస్థపరిచింది ఎవరు? దేవుడే స్వస్థపరిచాడు. మనమైనా ఎప్పుడైనా చూడండి, మన జీవితంలో ఎప్పుడు ఏ కష్టమో లేదనుకోండి, దేవునికి దూరం అయిపోతాం. ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టాలు ఉంటాయో ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా దేవుణ్ణి పట్టుకుని దేవుని మీద నమ్మకంతోనే వెళ్తాం. అందుకనే దేవుడు ఏం చేస్తారనంటే, దేవుని ఎడల విశ్వాసం ఉన్నటువంటి వారిని, దేవుణ్ణి ఇష్టపడేటటువంటి వారికి ఇటువంటి శోధనలు, రోగాలు అనేవి పెడతారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, ఇదిగోండి త్రోఫిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చేదని. ఇతను కూడా పౌలు గారు పనిచేసేటటువంటి సువార్త పరిచర్యలో, ప్రయాణాల్లో మరి గొప్ప సహకారాన్ని అందించేటటువంటి వ్యక్తి త్రోఫిము. ఇతనికి కూడా ఏమొచ్చింది? రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది. అలాగని వీళ్ళెవరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నమ్మకంగా దేవుని మీద ప్రేమతో, ఇష్టంతో ముందుకెళ్ళారు తప్ప నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, దేవునిలోకి రానటువంటి వారి జీవితాలే బాగున్నాయి, నేను కూడా లోకంలోకి వెళ్ళిపోతేనే బాగుంటుందని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం అలా వెళ్ళకూడదు. ఇవి ఎందుకు దేవుడు పెట్టాడని ఆలోచన చేస్తే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇదొకటే దీనికి ఆన్సర్. ఇంకొక వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోబు గారు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి, నీతి, న్యాయము, యథార్థత కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో, యోబు గ్రంథము, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో
యోబును మొత్తింది. ఇక్కడ మనం ఎలీషా గురించి చూసాం. అతను దైవజనుడు. మరణకరమైనటువంటి రోగం అతని జీవితంలోనికి వచ్చింది, ఆయన మరణించారు. తర్వాత తిమోతి గురించి మనం చూసాం. తిమోతికి అతనికి పొట్టకు సంబంధించిన సమస్య ఉంది. దాంతోపాటు ప్రతిదినము కూడా ఏదో ఒక బలహీనతతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. తర్వాత ఎపప్రొదితు, ఇతను కూడా మరణకరమైన రోగం వచ్చింది. దేవుని పనిలో ఉన్నటువంటి వాడు, దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత త్రోఫిము కూడా మరి దేవుని యెడల భయభక్తులు కలిగి పరిచయం చేస్తున్నాడు. అతను కూడా ఈ రోగం వచ్చింది. తర్వాత ఐదవదిగా ఎవరిని చూసాము? యోబు గారిని చూసాం. ఇతడు నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యెడల భయభక్తులు కలిగిన వ్యక్తికి అరికాలు మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు భయంకరమైనటువంటి కురుపులతో దేవుడు ఆయన్ని బాధించారు. ఈ ఐదుగురి జీవితాలను మనం చూస్తే వాళ్ళకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టలేదు? దేవుని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, బలహీన పడిపోలేదు. నాకు దేవుడు తోడున్నారు అనే ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. దేవునికి వాళ్ళ యొక్క సమస్యని చెప్పి, నాకున్న బలహీనత ఇది, మీరు సహాయం చేయండి అని దేవుడి సహాయం కోరుతూ ముందుకు వెళ్ళారు తప్ప అపవాది ఆలోచనలకు లొంగిపోయి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో లేవు. కాబట్టి మన జీవితంలో కూడా ఎటువంటి రోగాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ మనల్ని పుట్టించిన దేవుడు, సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప మనుషులు మాట్లాడినటువంటి మాటలను బట్టి మన యొక్క విశ్వాసంలో నుంచి వెనక్కి రాకూడదు. వీళ్ళకి ఐదుగురు భక్తుల జీవితంలో మరి రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మరి బాధలను బట్టి వీళ్ళని ఎవరు అవమానపరచకుండా ఉన్నారంటావా? ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు. యోబు గారి జీవితం చూస్తే యోబు గారిని వాళ్ళ స్నేహితులే అవమానపరిచారు. యోబు, నువ్వు ఏ తప్పు చేయకోకుండా నీకు ఇది రాదు అని అన్నారు. కానీ యోబు గారు ఎక్కడా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ యోబు గారి జీవితంలోనే దేవుడే ఎంటర్ అయ్యి, దేవుడే వచ్చి వాళ్ళ స్నేహితులను చేసినటువంటి తప్పును క్షమించడానికి యోబు గారు దహన బలి అప్పగిస్తేనే కానీ వాళ్ళని క్షమించలేదు దేవుడు. యోబు గారిని తన స్నేహితులు అవమానపరిచారు. అలా మిగిలిన వారి జీవితంలో కూడా అవమానాలు వచ్చి ఉంటాయి, నిందలు వచ్చి ఉంటాయి. కానీ అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా మనుషుల వల్ల వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఒకసారి యోబు గారి గురించి వీళ్ళ స్నేహితులు తప్పుగా మాట్లాడారు కదా, వాళ్ళని బట్టి దేవుడు ఏమన్నారో ఒకసారి అది చూసి ముందుకెళ్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. వీళ్ళు యోబు స్నేహితుల గురించి మాట్లాడుతున్నారు. నా సేవకుడైనటువంటి యోబు ఎలాగైతే మంచి మాటలు పలికాడో అలాంటి ఉన్నతమైనటువంటి మాటలు నన్ను గురించి మీరు పలకలేదు. నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుతుంది. దేవుడు కోపం వచ్చింది. ఎవరిని అన్నారు వీళ్ళు? యోబుని అన్నారు. యోబు తర్వాత దేవుణ్ణి అన్నారు. యోబుని దూషించారు. ఏమని? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ రోగం వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడు? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి అని దేవుడు చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు? నీవు తప్పు చేసావు, అందుకే ఈ రోగం నీకు వచ్చిందని హేళన చేశారు. ఈ మాటలన్నీ కూడా దేవునికి నచ్చక ఈ ముగ్గురు స్నేహితుల మీద దేవునికి ఏమొచ్చింది? కోపం మండిపోయింది. కోపం మండిపోతే 8వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఈ కోపం తగ్గాలంటే 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మీరు ఎవరినైతే దూషించారో, ఎవరినైతే తిట్టారో, ఎవరినైతే అవమానపరిచారో ఆ యోబు దగ్గరికి వెళ్ళి మీ నిమిత్తము దహన బలి అర్పించాలి. మీరు చేసిన పొరపాటు నిమిత్తము దహన బలి అర్పిస్తే అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు. అప్పుడు మీరు ఎవరినైతే అన్నారో ఆ యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపగా ఉండునట్లు నేను అతనిని మాత్రము
అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళని క్షమిస్తాడు. అంటే మనం అనుకుంటాం, నిందిస్తాం, అవమానపరుస్తాం, మనుషులుగా మనవులుగా మనము ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ఎన్నో ఆలోచనలు వచ్చినా అవి అక్కడ ఆపేయాలి. దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఒక వ్యక్తికి రోగం వచ్చిందంటే అది దేవుడు ఎందుకు పెట్టారో మనకు తెలీదు. మనం జస్ట్ మానవ మాత్రులు మాత్రమే. దేహాన్ని నిర్మించింది, అవయవాలు రూపించింది తండ్రి అయినటువంటి దేవుడు. ఎక్కడ ఏ అవయవాన్ని మరి ఏ విధంగా మరి దేవుడు మరి రూపించాడో మనకు తెలీదు. ఎక్కడ ఏ రోగం వచ్చిందో మనకు తెలీదు. వైద్యులకు తెలుసు. వైద్యులకైనా ఎలా తెలుస్తుంది అని అంటే దేవుడు జ్ఞానం ఇస్తేనే కానీ అది మనకు అర్థం కాదు. కాబట్టి ఎవరికైనా మన జీవితంలో ఒకవేళ ప్రమాదం జరిగినా, అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా తోటి సహోదరునిగా మనం చేయవలసింది ఏంటి అని అంటే ప్రార్థన చేయాలి. ఇంకా మనకు అవసరమైతే తగినటువంటి సహాయాన్ని అందించాలి. ఇంకా మనకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వచ్చినటువంటి రోగి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఓదార్పు మాటలు తెలియచేయాలి. ఇది చేయాలి మనము దేవుని పిల్లలుగా. ఇది తప్ప మిగిలినటువంటి లేనిపోని మాటలు కల్పించుకుని వాళ్ళు ఇలాగంటే అందుకే ఈ జబ్బు వచ్చింది, వాళ్ళు ఇలాగంటే అందుకే ఈ రోగం వచ్చింది అనే మాటలు మాట్లాడటానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే దేవుడు చాలా రకాలుగా రోగాలు అనేవి ఒక వ్యక్తిలోనికి వస్తాయి. అవి ఎందుకు వచ్చినాయో మనకు తెలీదు, పెట్టిన దేవుడికే తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అవసరమైతే సహాయం చేయాలి, అవసరమైతే ఓదార్పు మాటలు తెలియచేయాలి. ఇవి తప్ప మిగిలిన వాటి విషయంలోనికి మనము జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా ప్రత్యేకపరుచుకుంటాడు. ఈ ప్రత్యేకపరుచుకునేటటువంటి స్థితి మనకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి ఆ ప్రత్యేకపరుచుకునేటటువంటి స్థితి కొంతమందిని బలహీనతల ద్వారా దేవునిలో నడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. గొప్ప గొప్ప దైవజనులు సాక్ష్యం చెప్తారు. ఎలా చెప్తారు? నేను మరణశయ్య మీద పడిపోయాను, ప్రాణం పోతుంది, ఎవ్వరు లేరు నాకు, నా దేవుడే నాకు దిక్కని దేవుడిని విశ్వసించాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఎంత గొప్ప సేవ నేను చేస్తున్నాను అని 190 మంది అది సాక్ష్యం చెప్తారు. ఏమో దేవుడు ఏ వ్యక్తిని ఎలా వాడుకుంటారో మనకు తెలియదు. ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయినటువంటి వారిని ఎలా నడిపిస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం నిత్యము అలాంటి వారి కొరకు ప్రార్థించాలి, దేవుని మాటల ద్వారా ఓదార్చాలి, అవసరమైతే సహాయం చేయాలి తప్ప ఒక మాట మనం నిందించి మాట్లాడకూడదు. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే మనకి ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరకు అప్పగించబడతారు. అప్పగించబడినటువంటి ఈ ఇశ్రాయేలీల్ని దేవుడు వాళ్ళ దగ్గర నుంచి విడిపించడానికి మోషేను ఎన్నుకుంటాడు. మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే నేను వెళ్ళను, నేను నత్తివాడను, నేను మాట్లాడేటటువంటి స్థితి నాకు లేదు కాబట్టి నేను వెళ్ళను అని యోబు చెప్పినప్పుడు, మోషే చెప్పినప్పుడు మోషేకి దేవుడు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు, పరిశుద్ధాత్మ ద్వారా నేను నీతో ఏం మాట్లాడాలో నీకు చెప్తానని పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి మోషే నిలబడిన తర్వాత మరి మోషే అక్కడ నిలబడి పరో దగ్గర ఉన్నప్పుడు పరో ఇతని మాట వినలేనప్పుడు వాళ్ళలో మార్పు కలిగించడానికి కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళను పంపించాడు. ఈ తెగుళ్ళన్నిటినీ ఆ పరో చక్రవర్తి చూసినప్పుడు నిజంగా భయపడిపోయి ఆ పరోనే నీ ప్రజలను తీసుకువెళ్ళమని మోషేకి అప్పగిస్తాడు. ఇదంతా జరగడానికి మధ్యలో కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు అనేవి వారి మధ్యలోకి వచ్చాయి. ఆ తెగుళ్ళు ఎప్పుడైతే చూసారో ఇది నిజంగా దేవుడే పంపించాడని ఎప్పుడైతే అర్థమైందో ఈ తెగుళ్ళను బట్టి ఆయన ఏం చేశాడు? మనసు మార్చుకొని దాస్యంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలందరినీ కూడా తిరిగి మోషేకు అప్పగించాడు. అంటే ఒక వ్యక్తి మారాలి అని అంటే, ఒక కఠినమైన హృదయం మారాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక సమస్య అనేది ఉండాలి. ఆ సమస్య వచ్చింది అని అంటే మనం చాలా సంతోషపడాలి. ఈరోజు నాకు సమస్య ఉందంటే శ్రమల్లో నేను సంతోషపడాలి. ఈ శ్రమను బట్టి నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకా దేవుడికి దగ్గరగా ఉండాలని నాకు ఈ శ్రమలను దేవుడు నా మీదకి ప్రవేశపెడుతున్నాడనే ఆలోచన రావాలి తప్ప నాకే ఎందుకు ఈ శ్రమలు అనేటటువంటి ఆలోచన రాకూడదు. ఇక్కడ ఇశ్రాయేలీల మీద కొన్ని మరి
10 రకాలైనటువంటి తెగుళ్ళు అని చెప్పుకుంటాం. అందులో కొన్ని చూస్తే రక్తం, నీరు రక్తంగా మారిపోద్ది. తర్వాత కప్పలు విస్తారంగా ఇండ్లల్లో కూడా వచ్చేస్తాయి. పేలు, తలలో ఉన్నటువంటి పేలు ఎంత భయంకరంగా, భూమి మీద ఖాళీ లేకుండా పేలు అనేవి వచ్చేస్తాయి. ఈగల గుంపు భయంకరంగా వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పశువుల మీద తెగుళ్ళు వచ్చేస్తాయి. పశువులన్నీ కూడా తెగులు వచ్చి చనిపోతాయి. తర్వాత చర్మం మీద దద్దుర్లు, భయంకరమైనటువంటి గడ్డలు, దద్దుర్లు వచ్చేస్తాయి. వడగండ్లు పడతాయి, మిడతలు వచ్చేస్తాయి. తర్వాత ప్రథమ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చనిపోతారు. తర్వాత గాఢంధకారం, చీకటి వచ్చేస్తాయి. ఈ 10 రకాలైనటువంటి తెగుళ్ళు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఫరో హృదయం కఠినంగా ఉంది. ఆ కఠినమైనటువంటి హృదయం మారి దేవుడు అనుకున్నట్టుగా మోషేకు వాళ్ళని తీసుకొచ్చి మరి మోషేకు అప్పగిస్తే మోసే సుమారు 40 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా నడిపిస్తాడు. అంటే ఫరో యొక్క హృదయాన్ని మార్చడానికి ఈ 10 రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మన యొక్క హృదయం కూడా మారాలనేమో దేవుడు ఇటువంటి తెగుళ్ళను మన మీదకి పంపిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. మరి మొన్న గడిచిన కాలంలో మనకి భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. ఆ తెగులు ఏంటి? కరోనా అనే తెగులు వచ్చింది. ఈ కరోనా తెగులను బట్టి ఎంతమంది భయపడ్డారు? చాలామంది భయపడ్డారు, చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు. మరి కరోనా ఎలా వెళ్ళిపోయింది మనకు తెలియదు. ఎలా వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అంటే ఈ తెగులు పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ మనం ఏం చేసినా కూడా క్షేమంగా ఉంటున్నామనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా మారమని అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నేడున్నటువంటి మనిషి గ్రహించలేకపోతున్నాడు. తను సంపాదించిన ధనమే నా బలం అనుకుంటున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలే నా ధైర్యం అనుకుంటున్నాడు తప్ప ఇదంతటినీ కలిగించింది తండ్రి అయినటువంటి దేవుడని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి తెగులను బట్టి మనం ఏం చేయకూడదనంటే దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించేవన్నీ మన మీదకి తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేడు మనల్ని మార్చి దేవుళ్ళలోకి నడిపించడానికే ఈ విధమైనటువంటి పరిస్థితి. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కటం వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణ పొందుతాడు. ఒక వ్యక్తి మరణశయ్య మీదకి వెళ్ళాడు అని అంటే ఆ పరిస్థితిని బట్టి వాడికి ఏం కలుగుతుంది? శిక్షణ అంటే దేవుడు అంటే ఎవరో భయం తెలుసుకుంటాడు. ట్రైనింగ్ ఇది ఎప్పుడు తెలుస్తుంది? మరణకరమైనటువంటి రోగం వచ్చి మంచం ఎక్కిన తర్వాత, కీళ్ళ నొప్పులు కలిగిన తర్వాత ఇది దేవుడు ఇంత గొప్పవాడని తెలుసుకుంటాడు. అందుకే మనకి రోగాలు వస్తాయి. తర్వాత ఇదే యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. మనకి ఒక రోగం వచ్చిందనంటే ఇది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఇప్పుడు అది పోయిందనంటే దేవుడే తీసేశాడు. ఈ పెట్టడం తీయటానికి మధ్యలో ఒకటి ఉంటుంది. రోగం రావడం, రోగం పోవడం, ఈ రెండింటికి మధ్యలో ఒక కాలం ఉంటుంది. ఆ వ్యాధితో మనం బాధపడతాం. ఈ బాధ ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది అని అంటే దేవుని యొక్క ప్రేమను పొందుకుని, దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి మన కష్టాలు వచ్చినాయి అంటే ధన్యులమా శాపగ్రస్తులమా అంటే ధన్యులం. ఎందుకంటే దేవుడు మనము విడిచిపెట్టి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మనల్ని దేవుడికి దగ్గరగా చేసుకోవడానికి మన జీవితంలోకి ఏం పెడుతున్నాడు అంటే కష్టాలు పెడుతున్నాడు. ఈ కష్టాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేటటువంటి ప్రక్రియ దేవుళ్ళలోనికి తీసుకొస్తున్నాడు. ఇది కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఒకడు తన కుమారుణ్ణి ఎలాగైతే శిక్షిస్తాడో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించేవాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక తండ్రి తన కుమారుని ఎలాగైతే శిక్షిస్తాడో మన పరలోకపు తండ్రి మనల్ని కూడా అలానే శిక్షిస్తున్నాడని మనం తెలుసుకుని దేవుని యొక్క మార్గంలో మరి మనము నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలని చెప్పి ఎంత స్థితిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరు చేస్తారు చెప్పండి మన జీవితంలో? నేను తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాను, నేను తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను మంచి మార్గంలోకి రావాలి అని అంటే నన్ను ఎవరు ఎక్కువగా మోటివేట్ చేస్తారు అని అంటే, నా మీద ఎవరికైతే మరి ప్రేమ ఉందో ఇష్టం ఉందో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు వెళ్ళేది తప్పు, నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళాలని చెప్పి గద్దిస్తారు, మందలిస్తారు, అవసరమైతే వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దేవుడు కూడా మనము దేవుడిచ్చినటువంటి మరి గొప్ప అవకాశాన్ని మనము కూడా దుర్వినియోగపరుచుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక తండ్రి తన కుమారుని ఎలాగైతే శిక్షిస్తాడో మనల్ని కూడా శిక్షిస్తున్నాడు. అని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించిన వారనే శిక్షిస్తాడు. నువ్వు నీ కుమారుని కొడుతున్నావు అని అంటే ఎందుకు కొడుతున్నావు? పగ, ద్వేషమా, శత్రుత్వమా? కాదు, వాడంటే నీకు ప్రేమ. ఎప్పుడైతే నువ్వు కొట్టలేదో వాడు దారి తప్పిపోతాడని ఖచ్చితంగా ఏం చేస్తున్నావు, ఒక దెబ్బ కొడుతున్నావు అంతే తప్ప ఎడబాటు కాదు, ద్వేషం కాదు, పగ కాదు. వాడు మారాలనేటటువంటి తాపత్రయం. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనకు ఒక రోగం వచ్చిందని అంటే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మన మీద ఏమున్నట్టు, ప్రేమ ఉంది. అందుకనే ఇటువంటి వ్యాధులన్నింటినీ కూడా మనలోనికి ప్రవేశపెడుతున్నాడు. ఇంకా చూద్దాం, 1-2 సందర్భాలు ఉన్నాయి, చెప్పేసి ముగిస్తాను. ఈ రోగాలన్నీ మన జీవితంలోనికి ఎందుకు వస్తున్నాయి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న అపరాధాలు ఇవేవైతే ఉన్నాయో వాటి విషయంలో పరలోకంలో తీర్పు పొందకుండా ప్రభువు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీద ఉండగానే తనకి సంబంధించినటువంటి శిక్ష అనేది మనకి ఇస్తున్నాడు. అది రోగం ద్వారా. మనం చాలా ధన్యులం. ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళి వాళ్ళందరితో పాటు తీర్పు పొందకుండా ఈ భూమి మీద మనం చేసినటువంటి చిన్ని తప్పిదాలను యేసుక్రీస్తు ఇటువంటి బలహీనతల ద్వారా మనల్ని శిక్షింపబడుతున్నాము. కాబట్టి మనం గ్రహించాలి. అందుకే ఈ రోగాలన్నీ నా జీవితంలో ఎందుకు వస్తున్నాయని అంటే నేను కొన్ని అపరాధాలు చేశాను, ఆ అపరాధాలను బట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకోవాలి తప్ప దేవుడు ఈ చూపిస్తున్నటువంటి ప్రేమ మనం అర్థం చేసుకుని నాకే ఎందుకు ఈ శోధనలు వచ్చాయనేటటువంటి విషయంలోనికి మనము వెళ్ళకూడదు. చివరిగా నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటే మనకి ఎటువంటి తెగులు రాకోకుండా దేవుడే కాపాడుతాడు. ఒకవేళ తెగులు వచ్చినా దాన్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అంటే మనం నమ్మినటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు. రోగం పెట్టేది ఆయనే, తీసేది ఆయనే. రోగం పెట్టడానికి తీయడానికి మధ్యలో కొన్ని రోజులు ఉంటాయి. ఈ రోజులు అనేవి మనల్ని ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తాయి. ఈ రోగంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు,
మానసికపరమైన సమస్యలు ఉండొచ్చు, మరి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉండొచ్చు. ఇవన్నీ మన జీవితంలోకి వచ్చాయనంటే మనము దేవుని విషయంలో చాలా ధన్యులం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకానికి ఎలా ఉంటుందంటే ఇది నవ్వుగా ఉంటుంది, హేళనగా ఉంటుంది. కానీ దేవుని విషయంలో ఇటువంటి శ్రమలన్నిటినీ కూడా ఎలాగ స్వీకరించాలనంట, దేవుడు పెట్టినటువంటి ఈ దేవుని ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులను చాలా సంతోషంగా స్వీకరించాలని చెప్తాడు. పేతురుతో చెప్తాడు, ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక, మీకు వస్తున్నటువంటి శ్రమలను బట్టి మీకు ఏదో వింత జరుగుతుందని మీరు భయపడకండి. 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలు, ఈ అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి మీకు ఏదో ఒక వింత సంభవిస్తుందని మీరు ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించమని దేవుడు చెప్పాడు తప్ప ఎప్పుడు కూడా మనకున్నటువంటి బలహీనతను బట్టి విచారపడకూడదు. దోగను పెట్టేది దేవుడే, స్వస్థపరిచేది దేవుడే. ఎందుకు పెడతాడనంటే రోగాన్ని దేవునికి దగ్గర చేసుకోవడానికి. ఇంకా ఈ రోగాలన్నీ ఎవరికి ఎక్కువ వస్తాయనంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళకి శ్రమలు ఉంటాయి. మనకు శ్రమలు వచ్చాయంటే మొట్టమొదటిగా మనం అనుకోవాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు కష్టం వచ్చిందనంటే దేవుడు నాకు తోడుకున్నాడు. ఏ శ్రమలు, కష్టము, ఇబ్బంది లేకోకుండా సుఖంగా సాఫీగా వెళ్ళిపోతుంది అని అంటే అది అస్సలు క్రైస్తవ జీవితమే కాదు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మానసిక పరిస్థితులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే క్రైస్తవ జీవితం అని అంటారు. ఇంకా రిఫరెన్స్ ఉంది కానీ నేను చూపించను. క్రైస్తవుడైనందుకు శ్రమలను అనుభవించాలి. క్రైస్తవుడైనందుకు శ్రమ, బాధను అనుభవించాలి. ఈ బాధ కూడా ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా క్రీస్తు నాకు ప్రవేశపెట్టారనేటటువంటి స్థితిలో మనం సంతోషించాలి తప్ప దేవుని ఎప్పుడు కూడా దూషించకూడదు. ఇంకా నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చాయని ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. శ్రమ వచ్చిద్దా, దేవుని మీద నమ్మకం ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, మానసిక పరిస్థితి అయినా, ఏదైనప్పటికీ మన జీవితంలోకి వచ్చిన దాన్ని దేవుని సహాయం కోరుకుని దేవుని ద్వారా మనం దాన్ని తీసుకోగలం. ఇటువంటి సమస్య వచ్చిందని మనుషులను ఆశ్రయిస్తే మనుషుల వల్ల కాదు. అందుకంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనము ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ద్వారా పొందుకునే వారం ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మనకు వందనాలు. మరి ఇప్పటి వరకు క్రైస్తవ జీవితంలో రోగాలు అనేవి ఎందుకు వస్తాయి, మరి వచ్చినటువంటి రోగాలను బట్టి మేము ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలో మేము నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకున్న ప్రతి మాటను బట్టి మా జీవితంలో బలపరుచుకొని మాకు వస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలను బట్టి మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్మకంతో, విశ్వాసంతో